సీఎం నుంచి గ్రామ కార్యదర్శి వరకు అంతా సమర్థంగా పనిచేస్తేనే ఏపీ అగ్రస్థానానికి చేరుతుందన్నారు చంద్రబాబు. సచివాలయంలో మంత్రులు కార్యదర్శులతో సమావేశంలో సీఎం మాట్లాడారు. 2025-26 బడ్జెట్ వినూత్నంగా ఉండాలన్నారు ఆయన. ప్రజల ఆకాంక్షలు పూర్తి చేసేలా ప్రతి విభాగం ఆలోచన చేయాలని సూచించారు. కొన్ని విభాగాలు ఆదాయాన్ని, కొన్ని విభాగాలు జీఎస్డీపీకి, కొన్ని మానవ వనరుల్ని, మరికొన్ని నిబంధనల అమల్లో కీలకంగా ఉన్నాయన్నారు ఆయన. అన్ని సమిష్టిగా పనిచేస్తేనే ఏపీ వృద్ధి రేటు సాధించగలుగుతామని చెప్పారు. 25-26 మన బడ్జెట్ ఒక వినూత్నంగా ఉండాల్సిన అవసరం ఉంది. ప్రజల ఆస్పిరేషన్స్ ని ఫుల్ఫిల్ చేసే విధంగా ఎవ్రీ డిపార్ట్మెంట్ పేరు ఆలోచించాలి. అదే సమయంలో ప్రతి ఒక్కరు కూడా ఒక క్లియర్గా మీ గోల్స్ ఏంటి. కొన్ని డిపార్ట్మెంట్ జిఎస్టిపి కాంట్రిబ్యూట్ చేస్తున్నాయి, కొన్ని డిపార్ట్మెంట్ రెవెన్యూ కాంట్రిబ్యూట్ చేస్తున్నాయి, కొన్ని డిపార్ట్మెంట్స్ మానవ వనరుల అభివృద్ధి కోసం కష్టపడుతున్నారు, కొన్ని డిపార్ట్మెంట్ వెల్ఫేర్ చేస్తున్నారు, కొన్ని రెగ్యులేటరీ ఉన్నాయి. అందుకే సబ్జెక్ట్స్ కూడా అదే మరి డివైడ్ చేశాం మేము. నా దగ్గర నుంచి లాస్ట్ మైల్లో ఉండే పొలిటికల్ ఫంక్షనే పనిచేయాలి. చీఫ్ సెక్రటరీ నుంచి గ్రామ సచివాలయం నుండే ఉద్యోగి వరకు పనిచేసే పరిస్థితి రావాలి. అందరం కూడా సమిష్టిగా పనిచేసి షార్ట్ టర్మ్లో ప్రజలకు హ్యాపీగా ఉండే విధంగా ఏమేం చేయగలుగుతాం చేయడం. ఈ రోజు మీద ప్రతి ఒక్కరిలో ఒక సాటిస్ఫాక్షన్ ఉండాలి.